హైదరాబాద్ నగర శివారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని రాయపోల్లో పోలీస్ కానిస్టేబుల్ కొంగర నాగమణి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆమె సోదరుడు పరమేష్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ హత్యకు కులాంతర వివాహం, ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు తేల్చారు. పరమేష్ను మంగళవారం ఉదయం రాయపోల్ సమీపంలోని జనహర్ష ఫామ్ ల్యాండ్స్ పరిసరాల్లో అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగమణి హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. రాయపోల్ గ్రామానికి చెందిన రమేష్, పద్మ దంపతులకు 2 కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. పెద్ద కూతురు హైమావతికి 2009లో వివాహం కాగా ఆమె భర్తతో కలిసి తుర్కెంజాల్లో ఉంటుంది. రమేష్, పద్మ దంపతులు 10 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి చిన్న కుమార్తె నాగమణి, కుమారుడు పరమేష్ నాయనమ్మ యాదమ్మతో కలిసి ఉండేవారు. 2014లో నాగమణికి ఎంపీ పటేల్గూడకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో పసుపు కుంకుమల కింద ఎకరా పొలం రాసిచ్చారు. అయితే మనస్పర్ధల కారణంగా నాగమణి భర్తతో విడిపోయి హైత్నగర్లోని హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకొని 2020లో పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించింది. ఫస్ట్ పోస్టింగ్ కుషాయిగూడలో రాగా ఆ తర్వాత హైత్నగర్ స్టేషన్కు బదిలీ అయింది. 2022లో భర్తతో విడాకులు తీసుకున్నాక నాగమణి రాయపోల్ గ్రామానికే చెందిన వేరే సామాజిక వర్గానికి చెందిన బండారి శ్రీకాంత్తో సన్నిహితంగా ఉండేది. ఈ విషయం ఊర్లో తెలిస్తే పరువు పోతుందని భావించిన పరమేష్ పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు నాగమణిని హెచ్చరించాడు. ఆమె వినకపోవడంతో గతంలో పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఎకరం భూమి తనకివ్వాలంటూ ఒత్తిడి తెచ్చిన పరమేష్ ఆ భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత నవంబర్ 10వ తేదీన నాగమణి, శ్రీకాంత్ యాదగిరిగుట్టలో వివాహం చేసుకుని వనస్థలిపురం ఏరియా సహారా ఎస్టేట్స్లో ఓ ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నారు. ఈ క్రమంలోనే అప్పట్లో తనకిచ్చిన ఎకరం భూమిని తిరిగి ఇవ్వాలంటూ నాగమణి తమ్ముడిపై ఒత్తిడి చేసింది. కులాంతర వివాహంతో తనకు తలవంపులు తేవడమే కాక తిరిగి భూమి కావాలంటూ ఒత్తిడి తేవటాన్ని పరమేష్ జీర్ణించుకోలేకపోయాడు. ఆమెను అడ్డు తొలగించాలన్న నిర్ణయానికి వచ్చాడు. పెళ్లైన తర్వాత నాగమణి భర్తతో కలిసి ఆదివారం అత్తారింటికి వచ్చిందని తెలుసుకున్న పరమేష్ తన ప్లాన్కి పదును పెట్టాడు. స్నేహితుడైన అచ్చన శివ ద్వారా ఆమె కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నాడు. సోమవారం ఉదయం భర్త శ్రీకాంత్ ముందుగానే డ్యూటీ కోసం నగరానికి బయలుదేరగా తర్వాత నాగమణి ఉదయం 8:30 గంటలకు తన స్కూటీపై డ్యూటీకి హయత్నగర్ బయలుదేరింది. ఈ విషయాన్ని శివ ఫోన్ చేసి పరమేష్కి చెప్పాడు. దీంతో నాగమణిని కారులో ఫాలో అయిన పరమేష్ మన్నెగూడ రోడ్ సబ్స్టేషన్ వద్ద కారుతో స్కూటీని ఢీకొట్టాడు. ఆమె కింద పడిపోగానే కారులోంచి దిగి వేట కొడవలితో మెడపై, ముఖంపై నరికాడు. తీవ్ర రక్తస్రావంతో నాగమణి అక్కడికక్కడే చనిపోగా నిందితుడు పరారయ్యాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 2 రోజుల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకొని వేట కొడవలి, ఐఫోన్ 15, మహీంద్రా ఎక్స్యూవీ కారును స్వాధీనం చేసుకున్నారు. నాగమణి కదలికలను చేరవేసిన శివను ఈ కేసులో A2గా చేర్చి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సత్యనారాయణ వెల్లడించారు.